Once again, welcome back to Swatantra Focus. నారా లోకేష్ నిర్వహించిన యువగళం పాదయాత్రలో అనేక మైలురాళ్లున్నాయి. యువగళం పాదయాత్ర సందర్భంగా సరికొత్త సాంప్రదాయానికి లోకేష్ శ్రీకారం చుట్టారు. ప్రతి 100 కిలోమీటర్లకు ఒక శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సదరు ప్రాంతానికి ప్రత్యేక హామీ ఇచ్చారు. పాదయాత్ర జరిగిన అన్ని ప్రాంతాల్లోనూ వివిధ వర్గాలతో యువనేత సమావేశమయ్యారు. సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై లోకేష్ ఒక అవగాహనకు వచ్చారు. పాదయాత్రతో ఒక పరిణతి గల నాయకుడిగా నారా లోకేష్ ఎదిగారు. నారా లోకేష్ నిర్వహించిన యువగళం పాదయాత్ర అందరి అంచనాలను మించి విజయవంతమైంది. పాదయాత్రతో ఒక పరిణితి గల నాయకుడిగా నారా లోకేష్ ఎదిగారు. ప్రజల సమస్యలను విన్నారు. జనం కష్టాలను అర్థం చేసుకున్నారు. సమస్యలు పరిష్కరించాలంటే ఏం చేయాలో సూత్రప్రాయంగా ఒక అంచనాకొచ్చారు. నారా లోకేష్ నిర్వహించిన యువగళం పాదయాత్రలో అనేక మైలురాళ్లున్నాయి. యువగళం పాదయాత్ర సందర్భంగా యువనేత నారా లోకేష్ సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ప్రతి 100 కిలోమీటర్లకు ఒక శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకొస్తే తాము చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను స్థానికులకు వివరించారు. అధికారంలోకొచ్చాక తాము ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతే తమను నిలదీయవచ్చునన్నారు నారా లోకేష్. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి కేబినెట్ మీటింగ్ విశాఖపట్నంలో ఏర్పాటు చేసుకుని ఈ సమస్యని యుద్ధ ప్రాతిపదికంగా పరిష్కరించాలని కేబినెట్ తీర్మానం కూడా చేస్తాం జరిగింది. ఆనాడు కేబినెట్ తీర్మానం మేరకు ప్రత్యేకంగా మళ్ళీ జియో 229 తీసుకొచ్చి ఈ సమస్యకి శాశ్వతమైన పరిష్కారం చేద్దామని ముందరికి అడిగేశాం. ఆనాడు దేవాలయానికి సంబంధించిన భూమికి ఎకరానికి ఎకరం వేరే దగ్గర ఇస్తాం, 100 గజాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఉచితంగా చేయొచ్చు. యువనేత పాదయాత్ర పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యంలో ఉండగా 100 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకొస్తే బంగారుపాళ్యంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకు సంబంధించిన శిలాఫలకాన్ని నారా లోకేష్ ఆవిష్కరించారు. అలాగే జీడి నెల్లూరు నియోజకవర్గం కత్తెరపల్లిలో లోకేష్ పర్యటిస్తుండగా యువగళం పాదయాత్ర 200 కిలోమీటర్లకు చేరింది. ఈ సందర్భంగా తాము అధికారంలోకొచ్చిన 100 రోజుల్లోనే జీడి నెల్లూరులో మహిళా డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు లోకేష్. అలాగే శిలాఫలకాన్ని కూడా ఆవిష్కరించారు. యువగళం పాదయాత్రకు రోజురోజుకు ప్రజల్లో ఆదరణ పెరగడం మొదలైంది. శ్రీకాళహస్తి నియోజకవర్గం తొండమానుపురం వద్ద యాత్ర లోకేష్ పర్యటనలో ఉండగా పాదయాత్ర 300 కిలోమీటర్లకు చేరుకుంది. దీంతో తొండమానుపురం చుట్టుపక్కల 13 గ్రామాలకు తాగునీరందించే రక్షిత మంచినీటి పథకాన్ని చేపడతామన్నారు నారా లోకేష్. అది కూడా అధికారంలోకొచ్చిన 100 రోజుల్లోనే అని గట్టిగా చెప్పారు. కాగా తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు స్వస్థలమైన చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం నరేంద్రకుంటలో లోకేష్ పాదయాత్ర సాగింది. నరేంద్రకుంట పాదయాత్రకు ఒక ప్రత్యేకత ఉంది. దీంతో నరేంద్రకుంటలో ఆధునిక వస్తువులతో 10 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయడానికి ఓ శిలాఫలకం వేశారు చిన్నబాబు. కాగా ఆదోని సిరిగుప్ప క్రాస్ వద్ద ఉండగా యువగళం పాదయాత్ర చరిత్రాత్మక 1000 కిలోమీటర్ల మైలురాయికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆదోని పట్టణంలోని 21వ వార్డును దత్తత తీసుకుంటామని యువనేత ప్రకటించారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 21వ వార్డులో తాగునీరు, డ్రైనేజ్, మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇస్తూ శిలాఫలకం ఆవిష్కరించారు. ధర్మవరంలో పాదయాత్ర జరుగుతుండగా చేనేత సామాజిక వర్గ నేతలతో లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాములమ్మ అనే మహిళ కష్టాలు విని చలించిపోయారు. దీంతో రాములమ్మ 2 బిడ్డల చదువు బాధ్యత తాను తీసుకుంటానని లోకేష్ హామీ ఇచ్చారు. అలాగే శ్రీశైలం నియోజకవర్గం పరిధిలోని షేక్ హుసేన్ బేగ్ అనే వ్యక్తి తనకు హజ్ యాత్రకు వెళ్లడానికి సాయం చేయాలని కోరాడు. దీంతో ₹1,50,000 సాయంగా అందించారు నారా లోకేష్. ఇదిలా ఉంటే యువగళం పాదయాత్ర సందర్భంగా ప్రతి జిల్లాలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలకు అనూహ్య స్పందన లభించింది. మొత్తం మీద సామాన్య ప్రజలకు అండగా తానున్నానన్న భరోసాను కల్పించారు యువనేత నారా లోకేష్. ఆధునిక భారతదేశంలో ప్యాలెస్ రాజకీయాలకు కాలం చెల్లింది. జనం సమస్యలు తెలిసిన వారే నాయకులుగా ఎదుగుతున్నారు. ప్రజలు కూడా తమ గోడు విన్నవారికే జై కొడుతున్నారు. ఇది వాళ్ళ స్వతంత్ర ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.